హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. కొంచెం మినపప్పు, రాగి పిండితోనే మీరు బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాలా హ్యాపీగా, చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి కదా! సెంటర్‌లో ఏమైనా కుక్ అవ్వకుండా ఉంటుందేమో, అలా పచ్చిగా అలా ఏమనుకోకండి. చూడండి, మీకు కట్ చేసి చూపిస్తున్నాను. లోపల చాలా సాఫ్ట్‌గా, పైన లేయర్ అనేది కొంచెం క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చట్నీతో సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేసేయొచ్చండి. ఒట్టిది కూడా బావుంటుంది. ప్రిపరేషన్‌ని చూసేసేయండి. కొంచెం మినపప్పుని తీసుకోవాలి. ఇక్కడ నేను చట్నీ గెరిట అంటారు కదండీ! ఆ గెరిటతో కొద్దిగా తీసుకున్నాను అంతే. మీరు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటారో దానికి ఒక 2 అవర్స్ ముందు పప్పుని 1, 2 సార్లు నీట్‌గా శుభ్రం చేసుకొని నానబెట్టేసుకోండి. చూడండి, నేను ఆల్రెడీ ఒక 2 అవర్స్ నానబెట్టేసాను. నానిన తర్వాత మళ్ళీ 1, 2 సార్లు నీట్‌గా వాష్ చేసి మిక్సర్ జార్‌లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. మినపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. అదే స్పూన్‌తో నేనిక్కడ ఒక 3 స్పూన్ల రాగి పిండి తీసుకుంటున్నాను. మీరు మరొక్క స్పూన్ పెంచుకోవచ్చండి. 4 కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పావు స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకొని, కొంచెం నీళ్లు వేసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా బ్యాటర్ అనేది బాగా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి, మరీ లూజ్‌గా కాకుండా మీరు దోసలాగా వేసుకోవాలి అనుకుంటే బ్యాటర్‌ని ఇంకొంచెం పలుచగా చేసుకోవాలి. ఇక్కడ నేను పెనంలో దిబ్బ రొట్టెలాగా చేస్తున్నాను కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది. 15-20 మినిట్స్ లేదా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఆ పిండిని అలానే పెట్టేసేయండి. కొంచెం సెట్ అవుతుంది. ఆ సెట్ అయ్యేలోపు ఈ విధంగా మీరు వెజిటబుల్స్ అన్నిటిని చాప్ చేసి పెట్టుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గరుంటే. క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర సన్నగా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ ఒద్దు అనుకునే వాళ్ళు దాన్ని పచ్చిగా అలాగే వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోవచ్చండి ఇక్కడే. కొద్దిగా వంట సోడా వేసుకొని, అది కూడా మీరు వెయ్యబోయే ముందు వంట సోడాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఒక స్పూన్ కొంచెంగా ఆయిల్ వేసుకుంటే చాలండి. ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే మీరు పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్‌తో పాటు తొందరగా కూడా కుక్ అవుతుందనమాట. మనం రాగా వేయట్లేదు కదా! కాబట్టి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసేసేసి ఆ బ్యాటర్‌లో కలిపేసుకోవచ్చండి. మరి ఎక్కువగా ఓవర్ కుక్ చేసుకోవద్దండి, బావుండదు. బ్యాటర్‌లో అంతా వేసేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా రాగి యూజ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకు మంచి లంచ్‌లోకైనా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దిబ్బ రొట్టెలాగా వేసేసుకోవడమే అండి. మరి కొంచెం ఎక్కువగా వేసుకున్నారనుకోండి, ఎక్కువ సేపు పడుతుంది. మినిమమ్ 5-6 మినిట్స్ పడుతుంది. నేనిక్కడ కొద్దిగా వేస్తున్నాను. 3 గెరిట్లు వేశాననమాట. మూత పెట్టుకొని 2 వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉండే దిబ్బ రొట్టె రెడీ అయిపోతుందండి. ట్రస్ట్ మీ అండి, చాలా టేస్టీగా ఉంది. అందులో మనం పోపు యాడ్ చేసాం కదా! దానివల్లో ఏమో నేను లంచ్‌లోకి ఉత్తిదే తినేసానండి. అంత బావుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అంతే అండి. మూత పెట్టుకొని 2 వైపులా కాల్చుకున్నామనుకోండి, తొందరగానే కుక్ అయిపోతాయి ఇది. అదే విధంగా అన్నిటిని వేసేసుకొని కాల్చుకోవడమే అండి. రాగి పిండి కదా! కొంచెం డార్క్‌గానే కనిపిస్తాయి అవి. సో, రాగి ఇష్టపడే వాళ్ళకు మంచి రెసిపీ అని చెప్పొచ్చండి.
మీకు గనుక ఈ ప్రాసెస్ కానీ, ఈ ఐడియా కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.